శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం అగస్త్య మహర్షి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం గదా! అందులో ఆయన కావేరీ నదిని ఏ విధంగా దక్షిణానికి తీసుకొచ్చారు అన్నది కూడా చెప్పుకున్నాం. ఈరోజు మనం ఇంకా ఆయన ఏమేం మహిమలు చేశారు, మన కోసం ఏ ఏ కార్యాలు చేశారు అన్నది తెలుసుకుందాం. దేవతలు అగస్త్య మహర్షితోటి జీవకోటి మీ రక్షణలో ఉంది అంటూ మెచ్చుకున్నారట. ఏ సందర్భంలో, ఏ సమయంలో అగస్త్యుడు సాధించాడు, అగస్త్యుడి మహర్షి తపశ్శక్తి ఎలాంటిదో మనం తెలుసుకుందాం. అసలు ఈ పైన చెప్పిన వాక్యంలో అంతరార్థం ఏంటో మనం తెలుసుకుందాం. వృతాసురుడిని సంహరించిన తర్వాత కాలకేయులు ఇతర రాక్షసులను కూడా సంహరించడానికి ఇంద్రుడు ఉపాయాలు, వ్యూహాలు ఆలోచిస్తున్నాడు. కాలకేయులు, రాక్షసులు చేస్తున్న పాపమే లోకానికి చేసే అపకారములు అవి చాలా తారస్థాయికి వెళ్ళిపోయాయి. అది ఏమిటంటే, ఆ రాక్షసులు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న 197 మంది శిష్యుల్ని చంపేశారు. చవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి 100 మందిని సంహరించారు. భరద్వాజుడి దగ్గరికి వెళ్ళి 20 మంది ప్రియ శిష్యుల్ని మట్టుబెట్టారు. అంతమందిని చంపడం వల్ల మహర్షులు తీవ్ర చర్య తీసుకున్నారు. ధర్మవేత్తలు, వేదాంగాలు, సకల శాస్త్రములు అధ్యయనం చేసే శిష్యులను సంహరిస్తే ఎవరికి మాత్రం బాధ కలగదు చెప్పండి? అంత అపకారం చేస్తే గాని మహర్షులకు క్రోధం రాదనమాట. దేవతలందరూ వెళ్లి ఇంద్రుడితోటి విన్నవించుకున్నారు. బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. బ్రహ్మేమో విష్ణువు దగ్గరికెళ్ళాడు. మళ్ళీ దేవతలందరూ వెళ్లి విష్ణువుని ప్రార్థించారు. ఆయన అప్పుడన్నారు, "అక్కడ అగస్త్య మహర్షి ఉన్నాడు కదా! ఆయన్నడగండి. ఆయన తపశ్శక్తి అమోఘం. సముద్రంలో దాగి ఉన్న రాక్షసులను సంహరించగలడాయన. సముద్ర జలాలను ఇంకింపజేసి వాళ్ళని బయట పెట్టగలడు. ఆ సముద్ర జలాల్లో ఉన్న జీవకోటిని చంపకుండా కాపాడగలడు ఆయన. ఆయన రాక్షసులను సంహరించగలడు, జీవకోటిని రక్షించగలడు. అంత మహత్తు కలదు ఆయనకి" అంటూ చెప్పాడట విష్ణు. ఆ విధంగా విష్ణు సలహా ప్రకారం దేవతలంతా వెళ్ళి అగస్త్య మహర్షిని ప్రార్థించారు. ఇంద్రుడు వెళ్ళి అడిగాడాయన. అగస్త్యుడు వాళ్ళకి సేవ చేసే లక్షణంతోటి సముద్ర జలాల్ని మొత్తం అరచేతిలోకి తీసుకుని ఆపోసన పట్టేశాడు. ఆయన చేతిలోకి సముద్ర జలం మొత్తం 3 చుక్కలు మారిగా వచ్చిందట. జీవకోటి అంతా అలాగే ఉండిపోయింది. కాలకేయులు బయటకు వచ్చారు. ఇంద్రుడు వాళ్ళని సంహరించాడు. అప్పుడు మళ్ళీ జలాన్ని సముద్రంలోకి వదిలేశాడు ఈయన. ముల్లోకాల మానవులు ఆశ్చర్యపోతూ చూశారట. దేవతలు సంతోషంలో మునిగిపోయారట. ఈ విచిత్రం ఇదివరకు ఎప్పుడూ జరగలేదు. ఎవరూ చేయలేదు. పురాణాల్లో ఈ విషయం ఎన్నో కథల కింద చెప్పబడింది. కానీ సారాంశం మాత్రం ఒకటే. మానవాళిని రక్షించిన మహర్షి అగస్త్యుడనమాట. సముద్రాన్ని ఇంకింపచేసి విష్ణువు కాలకేయుల్ని, రాక్షసుల్ని చంపగానే మళ్ళీ దేవతలు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, "జీవకోటి మీ రక్షణలో ప్రాణంతో ఉంది. జలాన్ని వదిలిపెట్టమని" అడిగారట. "ఆ సముద్రాన్ని ఆపోసన చేశాను నేను. సముద్రాన్ని వదిలిపెట్టమని మీరు నాకు చెప్పారు. అది జీర్ణమైంది. దాన్ని మళ్ళీ మీకోసం వదిలిపెడతానని" చెప్పి వదిలిపెట్టారట నీటిని. "నేను జీర్ణం చేసుకున్న పవిత్రమైన జలం అపవిత్రమైంది. అపవిత్రమైన జలం సముద్రంలోకి వదిలాను కాబట్టి నిరంతరము సముద్ర స్నానం చెయ్యకండి మీరు. పర్వదినాల్లో, పుణ్యతిథుల్లో మాత్రమే స్నానం చేయండి. ఆ పుణ్యతిథుల ప్రభావం చేత దాంట్లో ఉన్న అపవిత్రత తొలగిపోతుంది. ఆనాడు మాత్రమే మీరు స్నానం చెయ్యాలి" అంటూ ఆయన నిర్ణయించి చెప్పాడు అగస్త్యుడు అనమాట. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. అన్ని జాగ్రత్తలు పాపం వాళ్ళు మన కోసం ఎంతో ఆలోచించి చేసి చెప్పేవాళ్ళు. మహర్షి నిర్ణయమే నేటికి మానవాళి అంతా కూడాను ఆచరిస్తుంది. అంటే ఆయా పర్వదినాల్లో, మకర సంక్రమణ దినాల్లో చంద్రగ్రహణము, సూర్యగ్రహణము సంభవించని రోజుల్లో మాత్రమే స్నానాదులు ఆచరించాలి. సముద్ర స్నానం నిత్యము ఎవరు చేయకూడదు అంటూ మనకి చెప్పారిక్కడ. మాఘమాసంలో, వైశాఖ మాసంలో, కార్తీక మాసంలో మాత్రమే మనం సముద్ర స్నానం చేయాలని మనకు పెద్దలు చెప్తుంటారు ఇందుకీ కామసు. ఆ తర్వాత మరొక కథ చెప్పుకుందాం మనం ఈయనకి సంబంధించింది. రావణ సంహారానంతరం పుష్పక విమానంలో అయోధ్యకి తిరిగి వెళుతూ శ్రీరాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాట. ఆయనకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. యుద్ధంలో విజయాన్ని సాధించిన రాముణ్ణి ఆశీర్వదించి ఒక విచిత్రమైన ఆభరణాన్ని బహుమతిగా ఇచ్చాడు అగస్త్యుడు. ఆభరణం గొప్పగా ప్రకాశిస్తోంది. రాముడు ధర్మ సూక్ష్మం తెలిసినవాడు. ఆయనకు ధర్మం ప్రధానం కదా! అందుకని అగస్త్య మహర్షితోటి, "అయ్యా! నేను క్షత్రియుడిని.
దానం పుచ్చుకోకూడదు. బ్రాహ్మణుడు దానం అసలే పుచ్చుకోకూడదు. అలా చేస్తే క్షత్రియుడి క్షాత్రానికే తప్పు. అది అధర్మము. బ్రాహ్మణుడు దానం పుచ్చుకోవచ్చు. ధర్మం అలా ఉంది కదా! అన్నట్ట. వెంటనే అగస్త్యుడన్నట్ట, రామా! దీన్ని క్షత్రియుడు స్వీకరించవచ్చు. ఎందువల్లంటే క్షత్రియుడు లోకాన్ని పాలించే ప్రభువు. దీన్ని సమర్పించవచ్చు నేను. అది దానం కాదు, సమర్పణ. తేడా ఉంది కదా! దేశాన్ని పాలించే ప్రభువుకి ప్రజలు ఎవరైనా ఏదైనా సమర్పించవచ్చు. ప్రభువులు స్వీకరించడమే ధర్మం కూడాను. అయితే బ్రాహ్మణుడు దానం తీసుకొని ఆశీర్వదిస్తాడు. చెయ్యి చాపి అడుగుతాడు, తీసుకుంటాడు. దానం స్వీకరించేటప్పుడు బ్రాహ్మడు చెయ్యి క్రిందకుండాలి. ఇచ్చేవాడి చెయ్యి పైకి ఉండాలి. కానీ రాజు స్వీకరించేటప్పుడు ఇచ్చేవాడి చెయ్యి క్రిందకు ఉంచి అందిస్తే రాజు చెయ్యి పైన ఉంచి స్వీకరిస్తాడు. క్షత్రియుడు కాబట్టి అలా తేడా ఉంది. నువ్వు ఈ దేశాన్ని పాలించే ప్రభువు కాబట్టి క్షత్రియుడివై నా దగ్గర ఇది తీసుకోవాల్సిందే. ఇప్పుడు మాత్రం నా చెయ్యి కింద ఉంటుంది. నీ చెయ్యి పైన ఉంటుంది. నీ ధర్మానికి అడ్డు రాదు అంటూ చక్కగా వివరించి చెప్పారట. చూసారా ఎన్ని సూక్ష్మాలు చెప్తున్నారో మనకిన? అలాగే ఇంకో సంఘటన కూడా మనం విందాం. అగస్త్య మహర్షి మహిమ ఎలాంటిదంటే, ఒకసారి 12 సంవత్సరాల యజ్ఞం చేశారట ఆయన. ఆ సమయంలో అనేక మంది మహర్షులు, మునులు సమస్త వేదాలతోటి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా, వైభవంగా నిర్వహించారు. అయితే ఏ కారణం చేతనో ఆ 12 సంవత్సరాల కాలంలో ఇంద్రుడు మాత్రం వర్షం కురిపించలేదుట. యజ్ఞం జరుగుతూ ఉండగా లోకోపద్రవంగా తుఫాన్ రాకూడదు, వర్షం మాత్రం పడాలి. అది కూడా ప్రసన్నంగా, నాజూగ్గా. వర్షం పడడం యజ్ఞానికి శుభసూచకం. యజ్ఞాన్ని, పాకల్ని లేచిపోయేటటువంటి వర్షం కురవడం అన్నది అశుభం అనమాట. అంత పెద్ద వర్షం కురవడం అన్నది అశుభం. సాత్వికంగా ఉండాలి ఆ వర్షం. ఆ యజ్ఞ నిర్వహణ కాలంలో వర్షం లేక ఆ చుట్టుపక్కల ఔషధులు, వనస్పతులు అన్నీ ఎండిపోయాయట. ఔషధులు లేకపోతే అన్నదానం చేయడం సాధ్యం కాదు. యజ్ఞానికి వచ్చిన వారందరూ భోజనం చేసి వెళ్ళడం ముఖ్యం కదా! యజ్ఞంలో మంత్ర స్వాహాకారం ఎంత ముఖ్యమో అందరికీ భోజనం పెట్టడం కూడాను అంతే ముఖ్యం. అలా జరక్కపోతే ఆ యజ్ఞం కాస్త నిష్ఫలమవుతుంది. అందరినీ ఆహ్వానించి అన్నం పెట్టకపోతే యజ్ఞం చేసే యజమానికి బాధ్యత ఉంటుంది. అక్కడ ఎవరికీ వివక్షత ఉండదు. ఎవరు వచ్చి ఏమడిగినా కూడా అందరినీ యజ్ఞపురుషుడితో సమానంగా భావించి, గౌరవించి భోజనం పెట్టడం అన్నది సాంప్రదాయము, సంస్కారం కూడాను. 12 సంవత్సరాలు వర్షం లేకపోతే అగస్త్య మహర్షి అన్నం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు పాపం? ఎక్కడ పెడతాడు? పంటలు ఎలా పండుతాయి? ఇక మనకు గ్రాసం దొరికే అవకాశం లేదని అందరూ సంశయించడం మొదలుపెట్టారనమాట. రేపు సాయంకాలం లోపల వర్షం రాకపోతే నేను స్వయంగా వెళ్ళి నా తపోశక్తితోటి ఇంద్ర పదవిని అధిష్ఠించి ఆయన అధికారాలు నేను హస్తగతం చేసుకుని భూలోకానికి వచ్చి వర్షాన్నిస్తాను. రేపు సాయంకాలం దాకా గడువు ఇవ్వండి నాకు అని అడిగట అగస్త్యుడు. ఋత్విక్కులను, యజ్ఞం నిర్వహించే వాళ్ళను సేవించవలసిన ధర్మం యజమానికే. వాళ్ళు భోజనాదులు ఎలా కావాలో ఆ విధంగా మర్యాద పాటించాల్సిన బాధ్యత కూడాను ఆయనదే. అలాంటిది యజమాని వాళ్లకు అన్నం పెట్టకపోవడం, వాళ్ళ అన్నం కోసం అవస్థపడడం యజ్ఞానికి చాలా అవమానకరం. అగస్త్యుడికి కోపం వస్తుందేమోనని భయం వేసి ఇంద్రుడు బృహస్పతితో సహా వచ్చి ఆయన పాదాల మీద పడి, మహర్షి, నా వల్ల అపరాధం జరిగిపోయింది. మీ శక్తి ఎటువంటిదో చూద్దామనే చాపల్యం చేత ఇటువంటి వంకర పని చేశాను. మీ ఋత్విక్కులకు, ప్రజలకు అందరికీ సుభిక్షంగా కావాల్సినవన్నీ సమగ్రంగా నేనిస్తాను అన్నట్ట. వెంటనే మంచి వర్షం ఇచ్చి సద్య ఫలాన్ని, అప్పటికప్పుడు మొలిచే ధాన్యమైన శక్తివంతమైన బీజాన్ని ఇంద్రుడు సృష్టించి అన్నం అందించాట. ఆయనకు భయపడి అగస్త్య మహర్షి ఏమీ కోపం లేకుండా ఇంద్రుణ్ణి సన్మానించి, నీకు స్వాహాకారాలు ఇచ్చి నేను యజ్ఞం చేయాలి గదా! సాక్షాత్తు నీవే వస్తే నేనేమనగలను? నీ అపరాధాన్ని లెక్క చేయను నేనింక అంటూ చెప్పాట. ఇంద్రుణ్ణి, వరుణ్ణి, బృహస్పతిని కూడా సన్మానించి సాగనంపాడు. అంతటి శాంతమూర్తి అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి తపశ్శక్తికి ఇంద్రుడు భయపడి తానే స్వయంగా వచ్చి యజ్ఞ నిర్వహణ, అన్నం పెట్టడం సత్ఫలితాలనిచ్చింది. అగస్త్యుడు తన స్వార్థం కోసం యజ్ఞం చేయలేదు. మానవాళి శ్రేయస్సు కోసం యజ్ఞం నిర్వహించాడు. మహర్షుల విశాల దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటున్నారు రచయిత. మళ్ళీ మనం రేపు ఈయనకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు.